హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ దాక్షాస్ వరల్డ్. చపాతీలోకైనా, అన్నంలోకైనా, రోటీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? చిక్కుడుకాయ ఆలు కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ కర్రీ కానీ ఆలు కర్రీ కానీ సపరేట్గా చేస్తాం కదా. ఆలు కర్రీ చేసినప్పుడు అయితే కొంచెం కూడా మిగిలిచ్చారండి, మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. కానీ చిక్కుడుకాయ కర్రీ చేస్తే మాత్రం నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో. అందుకే ఈసారి నేనైతే ఇలా ఆలు చిక్కుడుకాయ రెండింటిని అయితే కలిపి చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి. చేసి నాకు కూడా లాస్ట్కి అయితే మిగలలేదు, అంత బాగా వచ్చింది టేస్ట్. ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర హాఫ్ స్పూన్, ఆవాలు హాఫ్ స్పూను, కొంచెం కరివేపాకు వేయించేసుకొని, తర్వాత 2 ఎర్రగడ్డలు 2 టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అయితే టమోటాలోంచి ఆయిల్ బయటకు వచ్చింది. అప్పుడు చిక్కుడుకాయలు ఆలు వేసుకొని కారపొడి ధనియాల పొడి 2 స్పూన్లు చొప్పున, గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలిపి 1 మినిట్ అయితే మగ్గనిచ్చి, దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ పోసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలండి. దీనికి నీళ్ళు లేకుండా ఇలా దగ్గరగా మగ్గిపోతే చాలా బాగుంటుందండి టేస్ట్. జస్ట్ ఆలు చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ ఉడికితే సరిపోతుందండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా వేడివేడిగా అయితే జొన్న రొట్టెలకి అయితే తింటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే. మీకేమి ఇష్టం జొన్న రొట్టెతో?